మంచి ఎర్రగా భలే ఉంది చూడండి. బాబా 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 ఎంత దగ్గరికి వచ్చిందో చూడండి. నా మూలుగు మొక్కేది చిన్నది వేసాడు లేద్ది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నామండి. నిన్న వీడియో ఎవరన్నా మిస్ అయితే ఒక లుక్ అయితే వేసేయండి. మరి ఈ రోజు మన వీడియో ఏంటంటే మన గోదావరి వాళ్ళ స్టైల్లో ఒక అద్దరిపోయే మటన్ కర్రీ చాలా సింపుల్గా చేసేసుకుందాం. ఒక పట్టు పట్టేద్దాం. ఓకే, వెళ్దాం రండి. మటన్ కూడా తెచ్చేసానండి పొద్దున్న వెళ్ళి ఆల్రెడీ. మటన్ ఎంతో తెలుసా? చికెన్ ఎవరు తింటలేదు కానీ మటన్ మాత్రం బీభత్సంగా తింటున్నారు. రేట్లు కూడా బీభత్సంగా పెంచేశారు. చికెన్ రేట్ ఏమో 180 రూపాయలు పడిపోయింది స్కిన్లెస్. మటన్ మాత్రం కేజీ 1200 అన్నమాట. పీక్స్ అసలు చాలా దారుణంగా ఉందండి. అలాగే రొయ్యలు అయితే ఇంకా 400, 500, 600. అది మీడియం సైజ్ కూడా. మీడియం కూడా కాదు, చిన్నవి అమ్ముతున్నారు. అంటే కోల్డ్ ఈ ఫ్లూ వల్ల అది ఇది అని చెప్పేసి ఇంక జనాలు అందరూ వీటి మీద అన్నమాట. ఇంకా మనం కూడా అలాగే మటన్ తెచ్చేసాంగా, ఇంకైతే వండేద్దామండి. మరి మేమేమో మటన్ కర్రీ చేస్తున్నామండి. మరి మా పావని చూడండి మంచి బెండకాయ చేపల పులుసు చేసుకుంటుంది. అంటే ఇదేం వీడియో తీయట్లేదులేండి, జస్ట్ సరదాగా. మటన్ అయితే తక్కువే తెచ్చుకున్నాం, దాంతోపాటు చేపల కాంబినేషన్ అనమాట, అంతే. ఈ మటన్ కూర మనం అయితే సింపుల్గా కుక్కర్లో చేద్దామండి. ముందైతే నూనె వేసేద్దాం. కొద్దిగా కర్రీకి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందంటండి, అందుకని తెస్తున్నారు. నూనె అయితే వేడైన తర్వాత చూడండి చిన్నగా కోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేస్తున్నాం. ఎర్రగా అయ్యేదాకా బాగా వేపేసుకుందామండి. ఉల్లిపాయలు బాగా ఎగిపోయినాయండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసాము. అలాగే దాంతోపాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేద్దామండి. కొంచెం పచ్చాసన పోయేదాకా బాగా వేపేసుకొని ఇప్పుడు మటన్ అయితే వేసేసుకుందామండి. నీట్గా శుభ్రం చేసి కడిగేసుకున్నాము. బా ముద్దలా ఎలా పడింది చూడండి అసలు. ఇప్పుడు ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టిద్దాం ముక్కలకి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించేద్దామండి. పావని ఎంతవరకు వచ్చింది రండి? ఇది బెండకాయ చేపల పులుసు లైన్ బాగుంది పావని. ఏదమ్మా మగ్గిపోయినాయా? ఓ టమాటాలు వేసేద్దామా? ఓకే, మటన్ మగ్గించి అప్పుడు టమాటాలు వేస్తున్నామండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి టమాటాలు కూడా మగ్గించాలిగా. టమాటాలు కూడా నీట్గా మగ్గించేద్దామండి ఒక 5 నిమిషాలు. టమాటాలు మగ్గిపోయి ఉంటాయా? అదిగోండి టమాటాలు మెత్తగా పేసం అయిపోయినాయి చూడండి. ఒకసారి అయితే కలుపుకుందాము అడిగంటకుండా. రెండు స్పూన్లు కారం అంటే వేసేద్దామండి. కారం తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి కొద్దిగా. ఒక చెంచా మసాలా అంటండి. మసాలా ఏమేంటాయి? అదండి మసాలాలు. లేదంటే నేను కామెంట్స్లో వేస్తాను చూడండి. ఉప్పు మన టేస్ట్కి సరిపడగా వేసి కలుపుడేనా ఇంకా కలిపేసి కొన్ని ఓకే బా మంచి ఎర్ర రంగు వచ్చేలా చూడమ్మా. మంచి ఎర్రగా బాగుంది. మటన్ బాగుంటే మటన్ బాగానే ఉందా? ఇప్పుడు మనకి సరిపడగా నీళ్ళు వేద్దామండి. అంటే కొద్దిగా మటన్ ముక్కలు ములిగేదాకా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని. ఎన్ని విజిల్ వేయించాలి? 4 విజిల్ వేస్తారు. ఒక 4 విజిల్ అయితే సరిపోద్ది అంటండి, ఎందుకంటే బాగా మగ్గింది కాబట్టి. కరెక్ట్గా 4 విజిల్ వేస్తే పర్ఫెక్ట్ అన్నమాట. ఇంకా బా మంచి భలే కలర్ వచ్చిందిలే. కొత్తిమీర వేద్దాం మరి. కొత్తిమీర అంటండి టేస్ట్ కోసం. ఉప్పు సరిపోతే మరి తర్వాత వేసుకోవచ్చులే. ఇంకా మిక్సీ కుక్కర్ కాలుతుంది కింద. కుక్కర్ మూత పెట్టేసామండి. ఓకే, ఒక 4 విజిల్ అంటే ఏం చేద్దాం, ఇంకా అయిపోయినట్టుగా. ఓకే, మటన్ విజిల్ అయితే అయిపోయింది. ఆవిరి కూడా నీట్గా పోయిందండి.
ఆహా బాబా మంచి ఎర్రగా భలే ఉంది చూడండి. బాబా అయిపోయినట్టేనా? కొంచెం ఉడికిన కలర్ కొంచెమా? అంటే వాటర్ ఉంది కదా, అంటే విజిల్ పెట్టకుండా మామూలుగా ఉడికిద్దామా? కొంచెం ఉడకదు. ఓకే ఓకే. కొద్దిగా ఇగురులాగా అవ్వాలంటే అండి వాటర్గా ఉంది కాబట్టి కొంచెం ఉడికించుకుందాం అంటున్నారు. ఉడికించేద్దాం అయితే. మొక్క అయితే నీట్గా ఉడికిపోయిందండి. కాకపోతే కొద్దిగా వాటర్లా ఉన్నాయి కాబట్టి కొంచెం సేపు ఇంకెలాగా ఉడికిచ్చేసుకోవాలంట. అంటే కొంచెం దగ్గరికి అవ్వాలన్నమాట అంతే. సండే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడే జస్ట్ టాస్ అయిపోయింది, చూసుకోలేదు నేను. మన ఇండియా అయితే టాస్ అయితే ఓడిపోయింది. మరి మ్యాచ్ అంతా సవ్యంగా జరిగి ఇండియా గెలవాలని అయితే కోరుకుందాం. ఓకేనా? బాబా చూడండి, ఇందాక వాటర్గా ఉన్నాయి కదా, ఇప్పుడు మొత్తం కూర అంతా కూడా దగ్గరికి అయిపోయింది. అది అయిపోయినట్టే. ఇంకా ఏది మొక్కసారి పైకి లేపు. కొత్తిమీర గ్రేవీ భలే వచ్చింది చూడండి. పెద్ద మొక్క లేపమ్మా. నా మూలుగు మొక్క ఏది? చిన్నది వేసాడు, లేద్ది. చిన్న మటన్ అనుకుంటుంది, బాగా లేద్దేసాడు. వేసే కొత్తిమీర వేసే. ఇంకంతే, కొత్తిమీర వేసి కలిపేద్దామండి. అయిపోయింది. ఇంకా గోదావరి స్టైల్ మటన్ కర్రీ, ఏట మాంసం కూడా అని అంటాం మనం. బాబా ఎంత దగ్గరికి వచ్చిందో చూడండి. ఇంకైతే కుమ్మేయాలి. అదే అదేరా, చిన్న మేక అనుకుంటుంది. ఇంకా పట్టకారండి, పట్టుకో. మూలిగి తర్వాత తింటానులే కానీ సాయంత్రానికి ఒక మొక్క కొంచెం గ్రేవీ అయ్యి ప్రస్తుతానికి. ఎర్రగా భలే ఉంది చూడండి అసలు. అదిగా మూలిగి వచ్చేస్తుందిరా మళ్ళీ. కొంచెం గ్రేవీ అయ్యి ఆగిరా. మళ్ళీ నీ చేపల పులుసు తినాలిగా. నా చేపల పులుసు సాయంత్రం అయినా ఉంటుంది, ఏం కదా, రేపొద్దునైనా ఉంటుంది. సరే తల్లి, చాలు. ఇంకైతే టేస్ట్ చేద్దామండి. మంచి ఆకలి మీద ఉన్నాం అసలే. బాబా కలర్ బాగుందిగా పావని. బాగుంది. మన కారం కలర్, మన కారం అండు, మన కారం, స్పెషల్ కారం మనం ఆడిచ్చుకొని మనం చేసుకున్న కారం అది. కానీ ఎవరికి అమ్మట్లేదు, అమ్మట్లా, మానేసాం మొత్తం. ఎందుకు అమ్మినగా నుంచి లేనిపోని గొడవలు మధ్యన చాలా జరిగినాయిలేండి. వాటి గురించి ఇంకోసారి మాట్లాడదాం. ఇంకందుకే మా బిజినెస్ అని కూడా మొన్న ఎవరో కామెంట్ చేశారు ఏమైందని చెప్పి. మేమైతే మానేసామండి, ఏమీ అమ్మట్లేదు అది మాత్రమే ప్రస్తుతానికి. పికిల్స్ కారాలు అలా అలాంటివి ఏమి. మీకేమైనా పికిల్స్ కావాలంటే మన ఛానల్ చూసుకోండి, చేసుకోండి సరదాగా. అది మేమైతే ప్రస్తుతం సేల్ చేయట్లేదండి. సేల్ చేసే వాళ్ళ దగ్గర కొనుక్కోండి అంతే. చూసుకొని కొనుక్కోండి మంచిగా ఉండే వాళ్ళ దగ్గర. ఓకే, ఇంకైతే టేస్ట్ చేస్తున్నా పావని. బాగుంది. కుదిరిందా? చాలా రోజుల తర్వాత ఎరా మీ అత్తయ్య బాగా చేసింది. మా అత్తయ్య ఈ మధ్య ఇంట్లో మటన్ చెడగొడుతుందండి. ఈ మధ్య మన లాస్ట్ 2-3 సార్లు ఫ్లాప్ అయింది. 2-3 సార్లు అయింది కదా. వీళ్ళిద్దరు అదే డిస్కస్. ఈసారి మటన్ చెడగొడితే ఇంకోసారి మటన్ తీసుకురానది. పోన్లే, ఇది బాగా కుదిరింది. మంచి మటన్ తెచ్చుకొని యాస్టేజ్ ట్రై చేయండి. అంటే కుదురుతుందండి. వీడియో పాపం వీడియోకి కన్ఫ్యూజ్ అయిపోయి వీడియో చేసే దాంట్లో అందుకు కుదురుతలేదు అంతే. మామూలుగా ఉంటే కుదిరిద్ది, వీడియో కోసం వితౌట్ వీడియో అయితే అరేంజ్ చేస్తారు. ఇవాళ బాగుంది. మళ్ళీ మూలుగా అసలు మరీ చిన్నది వేసి వెళ్ళారా. చిన్న మ్యాక్ కూడా తిందా ఉంటా అంతే. బోన్ చూస్తే తెలుస్తుందా? మేకేలే. ఇంత స్పైస్ ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇంత నిమ్మకాయ బద్ద తీసుకొని ఇలా పిండాలన్నమాట. ఇలా పిండి ఒకసారి గింజలు తినేసే ఉంటారా చిన్నప్పుడు. చేదు ఇందులో పడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అర్జెంట్గా మ్యాచ్ చూడాలి, ఎడిటింగ్ ఇంకా ఆల్రెడీ 3.2 అవర్ మ్యాచ్. అంటే ఎడిటింగ్ వెళ్ళిపోతాలే, ఫస్ట్ అదే కదా. ఇది అలాగో పాకిస్తాన్ బ్యాటింగ్ కాబట్టి నో ప్రాబ్లం. బా నిమ్మకాయ పిండితే టేస్ట్ వేరు. ఇదిగోండి మా పావని చేపల పులుసు. వేసేరా చింటూ.
అయ్యో బెండకాయ చేపల పులుసు పర్లేదులే, బెండకాయ ముక్క ఒకటి చాలు. అది నీకోసమే బెండకాయ ఇస్తా, లేకపోతే నేనైతే ఇస్తాను. మనకు బెండకాయ మస్ట్ చేపల పులుసులో. పావుని చేపల పులుసు చేసిందంటే తెలుసుగా, చాలాసార్లు చెప్పా, ఇరగదీసేస్తుంది. అందులో బెండకాయ వేసింది మామూలుగా ఉండదు. మరి ఏమో బాగా వచ్చిందని. బాగుందమ్మా, బాగుంది తల్లి. నువ్వు చేస్తే బాగా చెడగొట్టడం ఏముండదు. ఇప్పుడు కవర్ చేస్తాడు మా అత్తయ్య పక్కన కూర్చుంది, ఎలా చూస్తుంది. బాగా నువ్వు పులుపు అదే చెప్పా నీకు, పులుపు అది ఎక్కువ లేకుండా కరెక్ట్గా ఉందిరా. బెండకాయ ముక్క తిను. ఫేవరెట్. ఆహా, ఫెంటాస్టిక్గా ఉందిరా. రాగండి చేపంటరా శిలావతి. అసలు బూతులు వచ్చేస్తున్నాయి కానీ రేట్లు చూస్తే మైండ్ పోతుందిరా బాబా. మరి చికెన్ తినొద్దమ్మా, అందుకు తినమంటారు. ఏంటి చేప ఎంత తీసుకుంటున్నారు అనుకుంటున్నా పాపని అసలు. నిన్న రొయ్యలు 250కి వచ్చినాయి, ఈరోజు 700 అంటండి. 700. మొన్న పలావ్ చేసాం కదా, అది 220 కొన్నాను, చేసినందుకు 30 రూపాయలు. అది మొత్తం 250. ఇవాళ మార్కెట్లో అయితే అదే బా జాగ్రత్త ముళ్ళు. అదే రొయ్య 400. మన ఫిష్ ఆంధ్ర వాటిల్లో అయితే వేరే చోట అయితే 700 అలాగున్నాయి. మొత్తం అందరూ ఇంకా హోల్సేల్ మార్కెట్లో 400-500 అంటే అంతే. హార్బర్ల దగ్గర తక్కువ ఉంటాయి. హార్బర్లో తక్కువ ఉంటాయి. అదిరిపోయింది పావని. చేపల పులుసు రెసిపీ కావాలంటే మన దాంట్లో చాలా ఉన్నాయి చూడండి, బెండకాయ చేపల పులుసులు. ఓకేనా, మటన్ కర్రీ కూడా ఉంది. బట్ ఒకసారి రెండిట్లో ఏది ట్రై చేసినా పర్లా, ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది అనేది ఏంటనేది. మా 2 కూరలు కూడా అదిరిపోయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ పొద్దున్నే ఇంకొక కొత్త వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్ అండి.